గణపతియే నమః. ఓం శ్రీం శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహువే కేతువే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం అండి. రాబోయే నూతన సంవత్సరం 2026 సంవత్సరం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఈ కన్యా రాశి వారికి ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానము, ఆరోగ్యము, అనారోగ్యము, విద్య, ఉద్యోగము వంటివన్నీ కూడా వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. చాలా కాలంగా కష్టపడుతున్నటువంటి కన్యా రాశి వారికి ప్రధాన గ్రహాలలో గురుడు 2026 జూన్ 1వ తేదీ వరకు దశమమందు తామ్రమూర్తిగా, తదుపరి జూన్ 2వ తేదీ నుంచి ఏకాదశి స్థానంలో లోహమూర్తిగా సంచరించనున్నాడండి. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు షష్ఠ వ్యయస్థానములందు, తదుపరి పంచమ ఏకాదశి స్థానంలో సంచారము, శని సప్తమమందు సంచరించును. 2026-27 సంవత్సరాలలో ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉందో చూద్దాము. ఆదాయము 8, వ్యయము 11గా ఉన్నది. రాజపూజ్యము 3, అవమానము 3గా ఉన్నదండి. రాజపూజ్య అవమానములు సరి సమానంగా ఉన్నది. ఆదాయం కంటే వ్యయం కాస్త ఎక్కువగా ఉన్నది. కన్యా రాశి వారికి జూన్ 1వ తేదీ వరకు, అంటే 2026 సంవత్సరంలో జూన్ 1వ తేదీ వరకు కూడా గురువు యొక్క సంచారం 10వ స్థానంలో, అంటే కర్మస్థానంలో మంచి అభివృద్ధిని ఇస్తుందండి. ముఖ్యంగా ఉద్యోగ, వృత్తి జీవితాల్లో మంచి పురోగతిని, అలాగే సంఘంలో గౌరవము పెరుగుతాయి. ఆర్థికంగా మంచి లాభాలు చేకూరేటువంటి శుభ సందర్భం అండి ఇది. ఆదాయం చాలా వరకు మీరు ఆశించిన విధంగా పెరుగుతూ ఉంటుంది. మీ ఇంట సుఖశాంతులు నెలకొంటాయి. విద్యార్థులకైతే విదేశీ అవకాశాలు రావచ్చండి. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. ఉద్యోగాలలో హోదా, గుర్తింపు పెరుగుతాయి. వృత్తి జీవితం చక్కగా ఎటువంటి ఒత్తిడి, ఇబ్బందులు లేకుండా అలా సాగిపోతుంది. ధనలాభాలు అయితే చాలా వరకు మెండుగా ఉంటుందండి ఈ సంవత్సరం. సంపదలో చాలా వరకు మార్పులు సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుందండి. ఆస్తి తగాదాలు అనుకూలంగా పరిష్కారం. మీకు ఎటువంటి తగాదాలు ఉన్నా కూడా వాటన్నిటిలో కూడా మీ వైపుకు అనుకూలంగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. కుటుంబం సౌఖ్యంగా ఉంటుందండి, ఏ ఇబ్బందులు లేకుండా. నూతన గృహప్రాప్తి కూడా ఉంటుందంటే ఎవరైతే ఇల్లు లేకుండా ఉంటారో అటువంటి వారు ప్రయత్నిస్తే నూతన గృహప్రాప్తి సంభవిస్తుందండి. అంటే మీరు కొనడమో లేదా నిర్మించడమో జరుగుతుంది. నిరుద్యోగులకు, అంటే ఇంతవరకు ఉద్యోగం కోసం వెతుకుతూ కాలయాపన చేసినటువంటి వారందరికీ కూడా ఈ 26-27లో మంచి ఉద్యోగ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ దశమ స్థాన సంచారం కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. అలాగే 2026 సంవత్సరం జూన్ 2వ తేదీ మొదలు సంవత్సరాంతం వరకు కూడా గురుగ్రహం లాభస్థాన సంచారంలో సంపద వృద్ధి చెందుతుందండి. అంటే ఈ లాభస్థాన సంచారం అనేది సహజంగా గురుగ్రహం ఎప్పుడైతే ఏకాదశి స్థానంలో ఉంటుందో ఆ సమయంలో ఆ రాశికి సంపదను వృద్ధి చేసే విధంగా ఉంటుంది. అలాగే వీరి యొక్క ఆదాయం కూడా గత 2 సంవత్సరాల్లోకి పోల్చుకుంటే ఈ జూన్ 2వ తేదీ నుంచి కాస్త అభివృద్ధి దిశలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కన్యా రాశి వారికి
భూలాభాలు కలుగుతాయండి. అంటే భూమి ఆల్రెడీ ఉన్నటువంటి వారు ఆ భూమికి విపరీతమైనటువంటి ధర పలకడము, లేక కొని అమ్మేటువంటి వ్యాపారస్తులకైతే వాటిలో అధిక లాభాలు పొందటము, ఈ విధంగా భూ సంబంధిత లాభాలు అయితే అధికంగా ఉంటాయి. మీ ఇంట శుభకార్యాలు జరుగుతాయండి. వీలైనంత వరకు ఆగిపోయి ఉన్నటువంటి ఎన్నో కార్యాలు కూడా శుభమూలకమైనటువంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. మరియు పాత బాకీలు, మీకు చాలా కాలంగా బకాయిలు ఎవరైనా రావాల్సినటువంటి డబ్బులు ఇరుక్కుపోయి ఉంటాయి ఎవరి దగ్గరైనా, అటువంటి పాత బాకీలన్నీ కూడా వసూలు అవడానికి ఇది అనుకూలమైన సమయం. ఈ కాలంలో ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభించేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయండి. చాలా వరకు మీరు చేసేటువంటి వ్యాపారంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం చాలా వరకు లాభాలను అయితే చూస్తారండి. అలాగే వ్యాపారాన్ని కూడా అభివృద్ధి దిశలో నడిపేటువంటి లక్షణం కనిపిస్తూ ఉంది. మరియు కొత్త వ్యాపారాలు ప్రారంభించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయండి. ఎవరైతే వ్యాపారము చేస్తున్నటువంటి వారు కావచ్చు, లేదా కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి కూడా వ్యాపారము ఆరంభించడానికి, కొత్త వ్యాపారం పెట్టడానికి చాలా అనుకూలమైన సమయంగా తెలియజేస్తున్నాను. పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయండి. ట్రేడింగ్ చేసేవాళ్ళు కావచ్చు, లేదా దేనిపైనైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారికి కూడా మంచి లాభాలు కనిపించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. వాహనం కొనుగోలు చేసేటువంటి యోగం కూడా ఉన్నది. అంటే మీ పాత వాహనాలను వదిలించుకుని మరో కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు చాలా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారండి. అంటే చాలా కాలంగా ప్రయత్నించి చేయలేక ఇబ్బంది పడుతున్నటువంటి వారందరికీ కూడా అవకాశము కలిసి వస్తుంది ఈ శుభకార్యము పూర్తి చేసుకోవడానికి. సప్తమ శని కారణంగా జీవిత భాగస్వామితో సంబంధం మరింత బాధ్యతతో మారుతుందండి. వ్యాపార భాగస్వామ్యంలో స్థిరత్వం, క్రమశిక్షణ వస్తుందండి. ప్రేమికులకైతే చెడు కాలంగా గోచరిస్తూ ఉంది. ప్రేమ లేదా వివాహం అనే విషయం సీరియస్ దిశలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరి మధ్య అనుమానాలతో, దూరం ఏర్పడు సూచనలతో విపరీతమైన ఒత్తిడి ఉంటుందండి. అంటే ఏవో కారణాల చేత దూరం ఏర్పడేటువంటి కారణం ఒక పెద్ద తలనొప్పిగా మారుతుంది. తత్కారణంగా కాస్త ఒత్తిడి కూడా ఉంటుందండి వీరికి. సోదరీమణులకు దూరం అవ్వడం, ఒంటరితనం ఇబ్బంది పెడుతూ ఉంటుంది వీరికి. ఆరోగ్యపరంగా ఊబకాయము, మోకాలకు సంబంధించి మర్మాంగాలలోనూ సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమస్యలు ఏదైనా మీరు ఫేస్ చేస్తే ఆ సమయంలో సరి అయిన వైద్యం అయితే ఖచ్చితంగా తీసుకోండి, లేకపోతే అది ఇబ్బంది వరకు తీసుకెళ్తుంది. ఇక సోదరీమణులకు దూరం అవడం అంటే కాస్త మనస్పర్ధలు ఏర్పడడం వల్ల కొంతకాలం దూరంగా ఉండాల్సి రావచ్చు. కానీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తొందరపడకుండా జాగ్రత్త పడితే ఇటువంటి సమస్యల నుంచి వీలైనంత వరకు పెద్ద బాధలు లేకుండా తప్పుకునే అవకాశం ఉంటుంది. అయితే రాహు అనుకూలత వల్ల డిసెంబర్ వరకు శత్రువులపై అయితే గెలుపు ఉంటుందండి. పోటీ పరీక్షల్లో కూడా విజయం తథ్యమండి. సాధ్యమవుతుంది కూడా మీకు ఏదైనా సాధించడానికి. ధైర్యం, వ్యూహాత్మక ఆలోచన వంటివన్నీ కూడా చాలా మెండుగా ఉంటుంది. సమస్యల పరిష్కారంలో తెలివి బాగా ఉపయోగపడుతుందండి. వృత్తి లేదా ఉద్యోగంలో అనూహ్య ప్రగతి ఉంటుందండి. విదేశీ అవకాశాలు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అంటే ఈ రాహు మీకు చాలా వరకు అనుకూలంగా ఉన్నాడు. ఈ రాహు బలంతో శని ఇచ్చేటువంటి చెడు ప్రభావం కూడా దాదాపుగా అర్ధభాగం వరకు తగ్గుతుంది. ఎందుకంటే రాహు చాలా వరకు మీకు అనుకూల స్థానంలో
ఉన్నాడు కనుక శత్రువులు లేదా ప్రతిబంధకులు నీచ స్థితిలోకి వెళ్తారండి. మిమ్మల్ని ఏమీ చేయలేని స్థితిలో కూడా ఉంటారు వాళ్ళు. సవాళ్లను సులభంగా ఎదుర్కొని విజయం సాధించేటువంటి సామర్థ్యం మీకు దండిగా ఉంటుంది. వడ్డీ వ్యాపారులకు, రైతులకు, ధాన్యం నిల్వ ఉంచేటువంటి వారికి, రైసు మిల్లుల వారికి, చేతి వృత్తుల వారికి లాభాల పంటగా ఉంటుందండి ఈ సంవత్సరం. వీళ్ళందరికీ కూడా మంచి సంపదను సృష్టించుకోగలుగుతారు. ఇంకా డాక్టర్లు, లాయర్లు, పోలీస్ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే నటులకు, సినీ రంగంలో పనిచేసేటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందండి. రాజకీయ నాయకులకు మాత్రం సంవత్సరం మధ్య భాగంలో సెప్టెంబర్, అక్టోబర్లో కాస్త ఇబ్బంది పడినా కానీ మిగిలిన సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. గౌరవం, కీర్తి కూడా వీరికి లభిస్తుందండి. అయితే గట్టిగా ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరూ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారు స్థిర ఆస్తులను సంపాదించుకునేటువంటి అవకాశాన్ని ఇస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఓ లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి చేరువయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు అన్నీ మీకు అందుబాటులోకి వస్తాయి. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగచ్చండి, నేను వివరిస్తాను. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం అండి.